అందరికీ నమస్తే. గాంధీ హాస్పిటల్‌లో ఏం జరుగుతున్నది? మనం చూసినాం కదా ఒక రిపోర్టు. ఆగస్టులో ఈ లోకాన్ని గూడా చూడని చిన్న పిల్లలు దాదాపు 40 మంది చనిపోయారు. తర్వాత ఇంకొక 13 మంది బాలింతలు కూడా చనిపోయారు. ఏమైంది అసలు? గాంధీ హాస్పిటల్‌లో ఏం ప్రాబ్లమ్ ఉంది? దీని మీద మాట్లాడితే దీని మీద ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తినాయి. ఆ రిపోర్ట్ బయటకొచ్చింది. వచ్చిన తర్వాత హెల్త్ మినిస్టర్ రాజ్ నరసింహ సేమ్ అంతకుముందు చేసిన కామెంట్లే. ఈ జనం నా జనం, దొరల జనం కాదు. గాంధీ హాస్పిటల్‌కి వచ్చేది నా జనం, దొర జనం కాదని ఒక సూక్తులు వదిలేసిండు. ఆయనకి ఏమైనా ఆయన పోయేది గాంధీ హాస్పిటల్ కాదు. ఆయన మళ్ళీ కేర్ హాస్పిటల్‌లో, అపోలో హాస్పిటల్‌లో పోతాడు. ఎవరైనా అంతే కదా! రాజకీయ నాయకులు పోతారు గాంధీ హాస్పిటల్‌కి. పేదలే పోయేది గాంధీ హాస్పిటల్‌కి. ఎందుకు ఇలా జరిగింది? పాపం వాళ్ళ ప్రాణాలు ఎందుకు పోయినాయో సమాధానం చెప్పాల్సింది పోయి, దానికి కౌంటర్లు దాన్ని పొలిటికలైజ్ చేసి మొత్తం గాంధీ హాస్పిటల్‌కి జనం రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ చేసిండ్రు. జనం రావద్దని జనాలను భయపడిపించాలని ఇట్లాంటివి చెప్తున్నారు. అది తప్ప కరెక్టా చెప్పండి చెప్పరు. దానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు సపోర్టు. గాంధీ హాస్పిటల్‌లో జరిగితే చిన్నది జరగవచ్చు. కానీ 9 నెలల్లో ఏం చేస్తారు వాళ్ళు మాత్రం అంటాడు ఆయన. ఇక నేను రగన్న మీద నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన అన్నీ తెలిసిన ఆయన అట్లా మాట్లాడితే ఇక గాంధీ హాస్పిటల్‌కు ఎందుకు పోతారు? సావనికి పోతారా జనం? ఎవడైనా హాస్పిటల్‌కి పోయేది బతకనీకే. చివరి క్షణం వరకు బతికించుకుందామని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా చేసి బతకాలని చెప్పి ఆయన ఒక విల్‌తో పోతారు ఏ హాస్పిటల్ పోయినా. గాంధీ హాస్పిటల్ పోయినా కూడా అంతే. పేదోడి ప్రాణం పేదోడిది ప్రాణం కాదా? కేవలం అపోలో హాస్పిటల్ పోయేతోళ్ళది, కేర్ హాస్పిటల్ పోయేతోళ్ళది ప్రాణాలా? గాంధీ హాస్పిటల్‌కి పోయేతోళ్ళు ప్రాణాలు వదిలేసుకొని పోవాలనా? అయితే మొత్తానికి ఏమైందంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒక 3 సభ్య కమిటీ వేసారు. ఎవరైనా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు, మెతుకు ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే, ఆయన డాక్టర్ స్వయంగా, ఈయన డాక్టరే. డాక్టర్ సంజయ్ కూడా డాక్టరే, ఎంబీబీఎస్ డాక్టర్, ఆయన చాలా ఫేమస్ డాక్టర్. ప్లస్ డాక్టర్ రాజయ్య, తాటికొండ రాజయ్య, స్టేషన్ కన్పూర్ మాజీ ఎమ్మెల్యే. వీళ్ళు ముగ్గురు డాక్టర్లతో ఒక కమిటీ వేసింది. ఏంది? గాంధీ హాస్పిటల్ పోయి పరిస్థితి ఏందో తెలుసుకుందామని వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. తెలిస్తే ఏం చేసింది తెలుసా? ఈ ప్రజాపాలనలో జరిగింది ఏంటంటే ఇది. నేను ఒక సబితా ఆనంద్ హాస్పిటల్ అనేది వికారాబాద్లో ఉంది. ఎమ్మెల్యేనే, ఆయన మాజీ ఎమ్మెల్యే. ఆనంద్ వల్ల హాస్పిటల్ కమ్ ఇల్లు ఆడపోయి రాత్రంతా పొద్దుగ్గర ఆడనే ఉండి ఆయన ఏదో అవజరేజ్ చేసే ప్రయత్నం చేస్తే తప్పించుకొని హైదరాబాద్ దాకా వచ్చిండు. ఇంకో వీళ్ళందరూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. సారీ, వాళ్ళ ఇంట్లో అవజరేజ్ చేసిండ్రు వీళ్ళందరినీ. ఆ కార్యకర్తలు, లీడర్లు, ఆయన ఎంబడిన వాళ్ళు అందరినీ తీసుకుపోయి ఆ ఇంట్లో పడేసిండ్రు. హౌస్ అరెస్ట్ అంటారు దీన్ని. తర్వాత ఇంకోటి ఏంది, మన డాక్టర్ తాటికొండ రాజయ్య. తాటికొండ రాజయ్యని అయితే ఇక్కడనే బంధించారు. ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటాడు. ఎమ్మెల్యే క్వార్టర్స్ని ఆపేస్తే ఆయన కూడా తప్పించుకొని పెద్ద కొట్టాట పెట్టుకుని పంచాయతీ పెట్టుకుని బయటకు వచ్చిండు. డాక్టర్ సంజయ్ ఏం చేసినంటే ఆయన ఎక్కడో ఉంటాడు, చాలా తెలివిగా ఈ పోలీసు వాళ్ళ దానికి వెళ్ళి తప్పించుకొని వాళ్ళ పార్టీ ఆఫీస్కి పోయిండు. ఆ నుంచి ముగ్గురు కలిసి బయలుదేరిండు. ఏడికి? గాంధీ హాస్పిటల్కి. గాంధీ హాస్పిటల్కి పోతే ఏం జరిగింది? ఇంకో ఇది జరిగింది. ఇద్దరు ఉన్నారు. ఇంకా తాటికొండ రాజా ఎక్కడ పోయిండు? ఇక్కడ పోలీసులు మమ్మల్ని వ్యాన్లో తీసుకొని పోతా ఉన్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గర అనవసరంగా మమ్మల్ని అరెస్ట్ చేసి వ్యాన్లో కేసు తీసుకుపోతా ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్ అనేది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. వాళ్ళకు కూడా కరెక్ట్గా తెలియదు. వాళ్ళకు పైనుంచి ఏం ఆర్డర్స్ వస్తున్నాయో, గవర్నమెంట్ ఏం ఆర్డర్ ఇస్తుందో తెలియదు. కానీ మమ్మల్ని ఒక దేశద్రోహులాగా, ఓ నక్సలైట్ లాగా, గుండాలాగా పట్టుకొని పోతా ఉన్నారు. ఏడికి తీసుకుపోతున్నారు అనేది కూడా తెలియదు. తిప్పుతా ఉన్నారు హైదరాబాద్ లోపల. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ గమనించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇద్దరు డాక్టర్లే. ఈయన డాక్టర్ సంజయ్, ఇంకో డాక్టర్ తాటికొండ రాజయ్య. డాక్టర్లను ఏం చేశారంటే అరెస్ట్ చేసి పోలీసులు తిప్పుతా ఉన్నారు. తిప్పి ఏదో పోలీసుని తీసుకుపోతారు, అది వేరే విషయం. ఇప్పుడు డాక్టర్లు గాంధీ హాస్పిటల్కి పోతే వచ్చే తప్పేముంది? వాళ్ళేం గ్యాంగ్ వేసుకొని పోతలేరు కదా. వాళ్ళేం కార్యకర్తలు, లీడర్లు వందల మంది వేసుకొని పోతలేరు. వాళ్ళు ముగ్గురే. వాళ్ళు ముగ్గురు డాక్టర్లే, ముగ్గురు మంచి డాక్టర్లే. మళ్ళీ అదొకటి ఉంది, ముగ్గురు కూడా చాలా చాలా పేరున్న డాక్టర్లు. వికారాబాద్ పోతే మెతుకు అన్నకు మంచి పేరుంది. డాక్టర్ సంజయ్, ఆయనకు మంచి పేరుంది. ఇక నేను తాటికొండ రాజా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పాపం ఆయన హాస్పిటల్ నడుపుతుండు వరంగల్లో. మంచి డాక్టర్, పిల్లల డాక్టర్. ఆయన పిల్లల డాక్టర్, మళ్ళీ అదిగో స్పెషలిస్ట్ చూడండి. ఇక్కడ వీళ్ళు గాంధీ హాస్పిటల్కి పోతే గవర్నమెంట్కి వచ్చిన నొప్పేంది? గవర్నమెంట్కి వచ్చిన అంటే ఆడ పోతే బొక్కలని తెలుస్తాయి అనుకుందా? ఇప్పుడు హెల్త్ మినిస్టర్ రాజ్ నరసింహ గారు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఏమి చనిపోలేదు, ఏమి కాలేదు, అక్కడ అంతా మంచిగా ఉంది, నిమ్మలంగా ఉంది. ఆయన కూడా అదే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఏమైనా అయితే అంతా మంచిగా ఉంది.
అట్లాంటప్పుడు పోతే ఏమవుతుంది? పోతారు, చూస్తారు. వాళ్ళు ఒకవేళ బయటకు వచ్చి అబద్ధం చెప్తే హాస్పిటల్ ఎవరైతే ఆ గాంధీ హాస్పిటల్ పోయే జనం ఉన్నారో, నా జనం అంటారు కదా, ఆ జనమే వీళ్ళని తప్పడతారు అబద్ధం చెప్తే. ఏమి వీళ్ళేం మనుషులయా, మా పానాలతో రాజకీయం చేస్తారా అని. వాళ్ళు వచ్చి నిజం చెప్పారనుకో, వీళ్ళ భయం అదే. ఇప్పుడు ఆయన ఎవరు, రాజనరసింహ భయం, గవర్నమెంట్ భయం ఏంటంటే గాంధీ హాస్పిటల్లో ఏం జరిగిందో వాళ్ళు ఎంక్వైరీ చెయ్యరు. వాళ్ళు చేస్తే ఇప్పటికే ఎంక్వైరీ చేయాల్సి ఉండే. అక్కడ ఏంది హాస్పిటల్లో ఉన్న సిచ్యువేషన్ ఏంది, డాక్టర్స్ లేరా, లేకపోతే నిజంగా వేరే వేరే హాస్పిటల్స్లో ప్రాణాలు పోయే టైంలో వచ్చి గాంధీ హాస్పిటల్ చేరినరా అంతమంది, ఒక్కసారి అంతమంది చనిపోవడం, అంతమంది చిన్నపిల్లలు చనిపోవడం, ఏం జరిగింది అసలు? వాస్తవం బయటకు తెలిసే కదా, జనాలకు తెలిసేది కదా. ఒకవేళ మంచి ఉంటే మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది కదా. ఒకవేళ వీళ్ళు అబద్ధం చెప్తే వీళ్ళనే జనం వెంబడి పడేవాళ్ళు కదా. ఇప్పుడు దీనివల్ల ఏమర్థమైందంటే ప్రభుత్వం నిజాలను దాస్తుంది. అసలు ఏం జరుగుతుంది గాంధీ హాస్పిటల్లో, డాక్టర్లు ఉండాల్సినంత మంది ఉన్నారా, అసలు ఏం జరిగిందనేది నా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ఏంటంటే ఉండాల్సింది 60 మంది అంట, ఇప్పుడు ఉన్నది 25 మంది అంట. ఎంతమంది తక్కువైనరు? ఖాళీలు 25 ఉన్నాయంట. ఎంతమంది ఉన్నారు? 35 మంది ఉన్నారు. 60 మందిలో 35 మందే ఉన్నారు, సగమే ఉన్నారు, కొద్దిగా అటు ఇటు. 25 మంది ప్రొఫెసర్లు లేరు. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్లు ఏంది, ఉండాల్సిన అసోసియేట్ ప్రొఫెసర్లు 73, ఖాళీలు 33 ఉన్నాయంట. 40 మంది ఉన్నారంట. ఇప్పుడు బదిలీ మీద పోయిన 29 మంది, వచ్చింది 10 మందే. ఇంకా ఏం చెప్పాలి వీళ్ళకు? అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు 199 మంది, ఖాళీలు 114 ఉన్నాయంట. 199 మందికి ఉన్నవాళ్ళు 85 మంది మాత్రమే ఉన్నారు. గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు లేరు, ఫ్యాకల్టీ లేదు, మాతా శిశు మరణాలు ఎక్కువగా జరిగింది దీనికోసమే. ఇది గవర్నమెంట్ తప్పిది. అక్కడ రాజకుమారి గారు ఉంటారు సూపరింటెండెంట్, ఆమె చాలా సిల్లిగా తీసుకున్నారు. కామన్ ఇట్లాంటివి మా గాంధీ హాస్పిటల్ అన్నట్టుగా మాట్లాడారు మొన్న. నిజానికి మీరు మహిళ మేడం, మీరు అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి, వస్తుంటాయి, నడుస్తుంటుంది ఇదంతా. కానీ ఆఫీసర్సు ప్రజలకు ధైర్యం కలిగే విధంగా చెప్పాలి. ఇదంతా కామన్గా ఉన్నట్టుగా మాట్లాడితే జనం ఇంకా గాంధీ హాస్పిటల్కి పోవడం అనేది ఏంటంటే మనం డిసైడ్ అయిపోవడం, గాంధీ హాస్పిటల్కి పోవడం అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు తప్పులు దొరికిపోయింది, గవర్నమెంట్ తప్పులో దొరికిపోయింది. ప్రజాపాలన అంటారు. ఓ 3 డాక్టర్లు, వాళ్ళు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, అంటే రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు. అదేదో వాళ్ళేమి అడవికెళ్ళి వచ్చిన డాక్టర్లు కాదు, లేకపోతే వాళ్ళేమి ఆర్ఎంపీ డాక్టర్లు కాదు, కాకపోతే వాళ్ళేమి వేరే కూడా కాదు. వాళ్ళు డాక్టర్లు పోతారు, చూస్తారు, ఏముంటుంది, అదే రాజకుమార్ గారిని కలుస్తారు సూపరింటెండెంట్. మేడం తీసుకుపోయి చూపిస్తుంది, చూస్తారు. మేడం ఏం చెప్పినా ఆడున్న సిచ్యువేషన్ బట్టి డాక్టర్లకు అర్థమవుతుంది. మన డాక్టర్కి అర్థం కాదు, కానీ ఏమవుతుందో తెలియదా. రిపోర్ట్స్ చూస్తారు, రికార్డ్స్ చూస్తారు, ఎంతమంది ఉన్నారు, ఏం కథ అని. ఆయన దానికి ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? ఇదేమి ప్రజాపాలన అని దీనివల్ల మీరు ఏం చెప్పాల్సిన జనాలకి? గాంధీ హాస్పిటల్లో మీరు ఇప్పుడు రాజనరసింహ గారు మీరే గాంధీ హాస్పిటల్లో చాలా దారుణంగా ఉందని చెప్పిండ్రు ఈ అరెస్టులతోన. ఆడ మంచిగా ఉంటే వీళ్ళు పంపించేవాళ్ళు మీరు. ఆడ చాలా దారుణంగా ఉంది, ఎవరు లేరు, డాక్టర్లు లేరు, ప్రొఫెసర్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, ఆడ పోతే కింద మీద అవుతుంది అనే వ్యవహారం మీరు బయటపెట్టిర్రు. ఇప్పుడు ఈ వ్యవహారంతోన మీకు ఈ డాక్టర్ల మీద అనుమానం ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని పంపించనుండ్రి, చెక్ చేయనుండ్రి. లేకపోతే రాజనరసింహ గారు మీరు ఎంబడి పోయేది ఉండ్రి. మీరు ఎంబడి పోతే ఇంకా మంచిగా ఉండేది కదా. మీరు ఎంబడి తీసుకోకపోతే ఇంకా మంచిగా ఉండేది. మీరు ఎంబడి తీసుకోకపోతే ఇంకా కొంత ప్రజాస్వామ్యబద్ధంగా కనిపించేది. చూసినారా, ఒక మంత్రి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు, 3 డాక్టర్లు, ఓ ఎమ్మెల్యే, 2 మాజీ ఎమ్మెల్యేలను ఎంబడేసుకొని చూపించినని జనాలకు ధైర్యం వచ్చేది. వీళ్ళు చెప్పింది అబద్ధమని తేలిపోయేది. ఇది తెలంగాణలో నడుస్తున్న ప్రజాపాలన ప్లస్ గాంధీ హాస్పిటల్లో నడుస్తున్న వ్యవహారం ఇది. ఇక దీనికి ప్రభుత్వం ఇప్పటి కూడా సమాధానం చెప్తుందా? కనీసం ఒక విచారణ కమిటీ వేసిండ్రా? ఎందుకు ఇలా జరిగింది? ఆగస్టులో ఇన్ని మరణాలు. రాజనరసింహ గారు డాక్టర్ కాదు, ఆయన పోయి ఏం చెప్పేది లేదు, ఆడ పోయి ఆయన ఆపరేషన్ చేసేది ఏం లేదు. కానీ అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉన్నాయి. ఆయన ఎంక్వైరీకి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేస్తే వాళ్ళ గోపురం, వాళ్ళ కిరీటం ఏం పడిపోదు, ప్రజలకు మేలు జరుగుతుంది. వీళ్ళు పోయి చూసి వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తే కూడా జనాలకే మేలు జరుగుతుంది. అల్టిమేట్గా జనాలకు మంచి జరగాలి. ఇక్కడ రాజనరసింహ గారికో వీళ్ళకో కాదు. కానీ గాంధీ హాస్పిటల్లో సిచ్యువేషన్ ఏందనేది వీళ్ళ అరెస్ట్తో అద్దం పట్టినట్టు అర్థమైంది జనాలకి. ఇక దీనికి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.